నీవు ఎలాంటి బాధల్లో ఉన్నప్పటికీ కూడా విడుదలకంటూ ఒక సమయం ఉంది. ఎంత కటిక చీకటి ఉన్నప్పటికీ కూడా ఉదయం ఆలస్యము కానట్లే. అంటే అమావాస్య రాత్రి చూడండి, ఎంత చీకటిగా ఉన్నప్పటికీ ఉదయము తప్పకుండా వస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. అదే విధముగా గాఢాంధకారం లాంటి సమస్యల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఒక సమయం అంటూ ఉంది, విడుదల సమయము. ఆ చీకటి పోక మానదు, సూర్యుడు ఉదయించక మానడు, ఉదయం కాక మానదు. అదేవిధంగా నువ్వు ఎలాంటి సమస్యల మధ్యన ఉన్నప్పటికీ కూడా నీకంటూ ఒక విడుదల ఉంది. దేవుడు ఆయన శాశ్వతమైన కృపచేత నిన్ను నింపుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 55వ అధ్యాయము 3వ వచనము. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నేను దావీదునికి శాశ్వతమైన కృప చూపి ఉన్నాను. అదేవిధంగా నేను కూడా మీకు శాశ్వతమైన కృపను అనుగ్రహించబోతున్నాను. నా కృప చొప్పున మిమ్మల్ని నడిపించబోతున్నాను. నా కృప చొప్పున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఎప్పుడంటే మీరు నా యొద్దకి వచ్చిన ఎడల అంటున్నారు దేవుడు. మనము దేవుని యొద్దకి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళి భక్తి చేస్తున్నంత మాత్రాన దేవుడు ఆయన యొక్క శాశ్వతమైన కృపను మనకి చూపించరు. కానీ మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు నీవే నా జీవితాన్ని మార్చగలవయ్యా, ఈ గాఢాంధకారం లాంటి సమస్యల నుంచి నీవే నాకు విడుదలివ్వాలి అని మనం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఆయన యొక్క శాశ్వతమైన కృపను మనకి అనుగ్రహించబోతున్నారు. మన బాధ కొంచెం కాలమే, ఆయన కృప శాశ్వత కాలము ఉంటుంది. కాబట్టి మన బాధను మనము చూడొద్దు, మన సమస్యలను మనము చూడొద్దు. ఇప్పుడు కూడా దేవుడిచ్చిన వాగ్దానం యందు నమ్మిక ఉంచుదామండి. ఆయన తట్టు మన కన్నులు ఎత్తుదాము. ఆయన శాశ్వతమైన కృప చేత మనల్ని నింపుతూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం నా అమ్మ జీవితాల్లో నూరంతలుగా ఫలించిన గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామంలోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.